శరీరంలో ఎలాగున్నావు, ఎంత చదువుకున్నావు, ఎంత స్కిల్ ఉంది, దాన్ని బట్టి నిన్ను నువ్వు జడ్జి చేసుకుంటున్నావు. కానీ ఈ క్రీస్తు అయితే ఏమంటున్నాడు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను లోపల నువ్వు ఎవరివై ఉన్నావు. నేను ఎవరిని సృజించాను నాకు తెలుసు, నా చేతులు ఎవరిని సృజించాయో నాకు తెలుసు, నేను సృష్టించిన సృష్టి ఏంటో నాకు తెలుసు. అది ఓడిపోవడానికి సృష్టించలేదు, అక్కడే ఆగిపోవడానికి సృష్టించలేదు, అందరి ముందు అవమానం పొందడానికి సృష్టించలేదు, ఒక చిన్న వ్యక్తిగా నేను సృష్టించలేదు. నేను సృష్టించింది ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, అందరిపై అధికారము కలిగి నడవడానికి. అలాగా నేను నిన్ను సృష్టించాను అంటున్నాడు. నీ తల్లి గర్భంలో నీకు ఒక రూపం రావుండొచ్చు, ఆ రూపము దేవుని ప్రణాళిక ప్రతిష్ఠ చేయబడింది కాదు, నీ ఆత్మ ప్రతిష్ఠ చేయబడింది, ప్రణాళికలో ఉంది. అందుకనే బయట నుంచి వచ్చే దాని మీద ఆధారపడదు. చాలామంది సంతోషం దేని మీద ఆధారపడి ఉంటుంది, బయట నుంచి. మన సంతోషము బయట నుంచి వచ్చేది కాదు, ఎందుకంటే మన ఆత్మ ద్వారా నడిపించబడుతుంది. నువ్వు రక్షించబడ్డావు, గొప్ప ప్రణాళిక ఉంది.